ఏపీలో కూటమి అధికారంలోకి రావటం తథ్యం. చంద్రబాబు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారు. చంద్రబాబు ఒక్కరే ఇప్పటి వరకు ఒంటి చేత్తో పార్టీని ఈదుతున్నారు. ఇప్పుడు ఆయనకు లోకేష్, బ్రాహ్మణి, భువనేశ్వరి ముగ్గురు తోడయ్యారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుంది అంటే అందరి పాత్ర ఉంది. 130 స్థానాలకు పైగా కూటమి గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు ఆత్మకథ రాసుకుంటే దానిలో నాకు ఒక పేజీ ఖచ్చితంగా ఉంటుంది. 2019 నుంచి పార్టీ కోసం చాలా కష్టపడ్డాను అని టీడీపీ నేత బుద్ధ వెంకన్న అన్నారు. లోకేష్ బాబు గారిని కూడా మంత్రి పదవి ఇది 2 చేపట్టమంటలేదే. నేను పార్టీ అధ్యక్ష బాధ్యతల వరకే లోకేష్ బాబు గారు చేయమన్నా. నేను చెప్పేది ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలి. ఆయన ముందు కార్యకర్తలకి లాభం జరగాలన్నా కార్యకర్తలు, ఎందుకంటే ఆయన కార్యకర్తలకు బాగా దగ్గర అయిపోయినటువంటి వ్యక్తి. చెప్పాక చంద్రబాబు గారు పేరు పెట్టి పిలిచే వ్యక్తులందరినీ కూడా ఆయన పేరు పెట్టి అన్నానో లేకపోతే బాబాయ్ అనో ఏదో ఒకటి తమ్ముడు అనో పిలుస్తారు. అలాగే లోకేష్ బాబుకి ఇంకా ఎక్కువ పర్సనల్ అటాచ్మెంట్ జరిగింది. కాబట్టి అచ్చెన్నాయుడు గారికి కీలకమైన శాఖ అప్పగించి అదే రోజు చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ బాబు గారు అధ్యక్షుడిగా, అది కూడా ఒకే రోజు జరగాలని మేమైతే చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాబట్టి ఆయన్ని డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు గారికి తెలుసు, మేము సూచించి, నేను చంద్రబాబు నాయుడు, నేను పార్టీలో వన్ ఆఫ్ ది మెంబర్నే కదా. నేను రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిని. 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ గురించి పోరాడానా లేదా చెప్పండి మీరు? పోరాడానా? పోరాటం చేయలేని వాళ్ళు టికెట్లు తెచ్చుకున్నారా? మాకు టికెట్లు ఇవ్వకపోయినా మేము పార్టీకి అంకిత భావంతో ఆ కుటుంబానికి లాయల్గా మేము ఉన్నాం కదా. కాబట్టి డిమాండ్ చేసే హక్కు నాకుంది. అది కూడా చెప్తున్నా, డిమాండ్ చేసే అర్హత నాకుంది. కాబట్టి నేను అది చేస్తున్నాను. నా గురించి అయితే కరెక్ట్ కాదు. అది అందుకనే చెప్పేది నేను ఒక బీసీనే. గౌర మా క్యాస్ట్ బీసీ-డి అయినా సరే ఒక బీసీనే ముందుకొచ్చి చెప్తున్నాం. ఈ పార్టీకి బాధ్యతలు లోకేష్ బాబు గారికి అప్పచెప్పమని నేను డిమాండ్ చేస్తున్నాను. చంద్రబాబు గారిని అయితే మాత్రం ఈ విషయంలో డిమాండ్ లోకేష్ బాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగా అచ్చెన్నాయుడు గారు కూడా 5 ఏళ్ళు చేశారు. ఆయనకి మంత్రి పదవిలో కీలకమైనటువంటి మంత్రి శాఖ ఇవ్వాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే డిమాండ్ చేయకూడదు, ఎందుకంటే అది ముఖ్యమంత్రి గారి ఇష్టం. కాబట్టి ఆయన బీసీ నాయకుడిగా పాపం జైలుకి వెళ్ళినా ఆయన చానాళ్ళు కష్టపడినా సరే పార్టీకి అంకిత భావంతో నిజంగా నియోజకవర్గం కూడా వదిలేసి పార్టీ ఆఫీసులో ఉన్నాడు. కాబట్టి అచ్చెన్నాయుడు గారికి న్యాయం చేయాలా, సేమ్ టైం పార్టీ అధ్యక్ష బాధ్యతలు లోకేష్ బాబు గారికి అప్పచెప్పాలని మేము మాత్రం చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తాం.